అందరికీ నమస్కారం. అద్భుతాన్ని అన్వేషించడంలో ఓషో కుండలిని యాత్ర. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన వారు కేవి సీతారమణ గారు. ముందు మాట. ఈ అద్భుతాన్ని అన్వేషించడంలోకి వెళ్లే ముందు ఓ చిన్న మాట. కుండలిని యోగా గురించిన ఈ పుస్తకంలో ఓషో ప్రత్యక్షంగా అన్వేషకులకు, సాధకులకు ప్రవచనం, ప్రశ్నలకు సమాధానాలు, డైనమిక్ ధ్యానం చేయించడం, ఇవి చదువుతూ ఉంటే మనం ఏదో తెలియని వినూత్న వింత లోకాల్లో విహరిస్తున్నట్లు ఉంటుంది. ఓషో చెప్పే ప్రతి వాక్యము ఒక శక్తిపాతం. గ్రహించగల తెరిచిన హృదయం కలవారికి ఆయన చెప్పే ప్రతి పదము గుండెల్ని బాణంలా దూసుకువెళ్ళి లోపల లోతు పొరల్ని తాకుతుంది. ఆయనలోంచి వచ్చిన ప్రతి అక్షరము మనలో నిద్రపోతున్న అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. ఆయన ధ్యానం గురించి అంటూ ఉంటారు, రేపు అన్నది ఎంతో అస్థిమితం అయిపోయినప్పుడు చాలా జన్మలు, జీవితాలు గురించి మాట్లాడటం అర్ధరహితం. ఎవరూ ఏమీ వినడానికి సిద్ధంగా లేరు. అసలు ఏం చెప్పినా వినరు కూడాను. అందువల్లనే ఈరోజు సాధన చేసి ఇప్పుడే వెంటనే ఫలితం పొందండి అని నేను అంటాను. ఎద్దుబళ్ల కాలంలో అన్నీ మెల్లగా కదిలేవి, కానీ అప్పుడు ధ్యానం కూడా అతి నిదానంగా కదిలేది. కానీ ఇప్పుడు ఇది జెట్ యుగం, అంతా వేగమే. అందుకని ఇప్పుడు ధ్యానం మెల్లగా ఉండడానికి కుదరదు. ధ్యానం కూడా జెట్లాగా వేగవంతం అవ్వాలి. ఆయన ఇలాంటి జెట్ ధ్యానమైన డైనమిక్ ధ్యానం ఎలా చేయించారో ఈ పుస్తకంలో చదువుతూ ఉంటే మనం కూడా అక్కడ ఉండి అలాగే చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ పుస్తకంలో ఆయన మనలో నిద్రాణమైన కుండలిని జాగరణ గురించి చెప్పారు. మనలో నిల్వ ఉన్న కుండలిని శక్తి జాగరణ ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు. అలా కాకపోతే మనం జీవోత్సవాలలా తాగుతూ, తింటూ, యంత్రాల్లాగా ఎలాగో అలాగా జీవితాన్ని ఈడుస్తూ సాగించడం, ఇది ఒక జీవితమేనా? కాదు. మనం విత్తనంలా పుట్టి విత్తనంలా మరణించకూడదు. మనం విత్తనంగా పుట్టి పగిలి మట్టిలోంచి పెకిలించుకుని పైకి వచ్చి వృక్షం అయి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు అవ్వాలి. పువ్వులా వికసించాలి, గుబాళించాలి. కానీ మనం ఈ అవకాశాన్ని తెలుసుకోకుండా ఎలా పుట్టామో అలాగే మరణిస్తున్నాం. కుండలిని జాగరణ అనుభవం 2వ జన్మ. ఆ జాగరణలో మీరే తల్లి, మీరే బిడ్డ, రెండు మీరే అవుతారు. మీ శరీరంలో మూలాధారంలోని కుండలో నిల్వ ఉన్న శక్తి నిద్రపోతున్న సర్పంలా చుట్టుకుని ఉంది. నిద్రపోతున్న ఆ సర్పాన్ని, ఆ కుండలిని శక్తిని జాగరణ చేసి మీ జీవితాన్ని బ్రహ్మానందంగా చేసుకుని మీలో దాగి ఉన్న అమూల్య నిధులు తెలుసుకోండి. ఈ అద్భుతాన్ని అన్వేషించడంలో కుండలిని యోగా పుస్తకం మీ చేతిలో ఉండడం, మీరు దాన్ని చదవడం మీ పూర్వజన్మ సుకృతం. మీ సాధనా ఫలంతో, కుండలిని జాగరణతో మీ జీవితం మారుతుంది, రూపాంతరం చెందుతుంది. ఈ పుస్తకం చదివిన అందరూ అలా ఈ అద్భుతాన్ని అన్వేషించడంలోకి వెళ్ళాలని, మీరందరూ పువ్వులై వికసించి పరిమళాలని విత్తనంలా ఉండిపోకూడదని గురుదేవుడైన ఓషోని ప్రార్థిస్తూ ప్రేమతో మీ వీత అస్మి. కేవి సీతారమణ.